మిత్రులారా నమస్తే. హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణ వైభవాన్ని వర్ణించే కార్యక్రమం రెండవ భాగానికి స్వాగతం. గోదాదేవి వాడుక ప్రకారం పూలమాలలు ధరించి అద్దంలో చూసుకోవటాన్ని పెరియాళ్వారు చూడగానే ఆయనకు స్పృహ తప్పినంత పని అయింది. సాక్షాత్తు వటపత్రశాయికి సమర్పించబోయే మాలల్ని నీవిలా ముందుగా ధరించడం ఎంత అపచారం! నీకు ఈ చెడ్డ పని చేయడానికి అంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా అని ప్రశ్నించాడు. తండ్రి, నాకు ఇందులో ఏ అపచారమూ కనిపించటం లేదు. త్రిభువనపతినే నా ప్రాణనాథుడిగా వరించాను. పతికి చెందిన ప్రతి వస్తువులోనూ సతికి భాగం ఉంటుంది కదా. అటువంటప్పుడు ఆయన ధరించే పూలమాలలు నేను ధరించటంలో తప్పేమిటన్నది గోదాదేవి. మనసులో మదనపడి కూడా అల్లారు ముద్దుగా పెంచిన ఆ బాలికను ఏమనడానికి మనసొప్పక నోరాడక తోటలోకి పోయి మళ్ళీ పూలు తెచ్చి గబగబా దండలు కట్టి స్వామికి ప్రొద్దుగూకే లోపల సమర్పించారు పెరియాళ్వారు. కానీ ఆ మాలలో పూర్వపు అందం కానీ సువాసన కానీ కనిపించడం లేదు. స్వామికి నా బిడ్డ చేసిన అపచారమే దీనికి కారణమని వ్యధ చెందాడు పెరియాళ్వారు. ఎలాగో ఆ రాత్రి కొనుకుబట్టింది. అప్పుడొక దివ్య స్వరూపం ప్రత్యక్షమై, పరమభాగవతోత్తమ, ఇదేమి నేడు నిర్గంధ కుసుమమాలలు నాకు కట్టబెట్టావు అని అడగగా వెంటనే తన బిడ్డ చేసిన అపరాధాన్ని చెప్పి తనను తన బిడ్డను కరుణించమని ప్రార్థించారు విష్ణుచిత్తులు. అప్పుడు స్వామి, ఓయి పెరియాళ్వార్, నీ పట్టి మాకపచారం చేసిందని భావించడం అవివేకం. ఆమె ఎవరనుకున్నావు? సాక్షాత్తు భూదేవి అవతారం. తాను ధరించిన పూలమాలలన్నా ఆమె అల్లిన పద్యమాలలన్నా నాకెంతో ఇష్టం. నేడు నీవు తెచ్చినవి ఆమె సిగలో తురుముకోనివి, కంఠసీమన ధరించనివి కాబట్టి సుగంధరహితమై నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆమె ఘనతను గ్రహించి పూర్వంలాగే ఆమె ధరించిన తర్వాతనే నాకు మాలలు తెచ్చి ధరింపజేస్తుండమని ఆనతిచ్చాడు ఆ పరమాత్ముడు. ఇప్పుడు పెరియాళ్వారుకు కనువిప్పయింది. వెంటనే ఇంటికి పోయి బిడ్డను చూచి, తల్లి, నీవు కేవలం ఆండాళ్ళువే అని ఆనంద బాష్పాలతో పలికాడు. ఆండాళ్ అనగా కాపాడునది అని అర్థం. తాను ధరించిన పూలమాలలు స్వామికి పంపింది కాబట్టి ఆమెను ఆముక్తమాల్యద అంటారు. అంటే ముడిచి ఇచ్చిన ముగుద. తమిళంలో చూడికొడిత్తాల్. కోదై, గోదాదేవి, ఆండాళ్, ఆముక్తమాల్యద, చూడుకొడుత్తాల్ అన్ని నామాలలోనూ సుప్రసిద్ధమైన నామం ఆండాళ్. ఆనాటి నుండి ఆండాళ్కు కృష్ణనామస్మరణమే శరణ్యమయ్యింది. శ్రీవిల్లిపుత్తూరునే రేపల్లెగా, తననొక గోపికగా భావించేది. కనుకనే విరహవేదనతో ఆమె ఆకాశములోని మేఘాలతో ఇలా మొరపెట్టుకునేది. వర్షాకాలపు మేఘాల్లారా, మీరు నా విరహాగ్నిని చల్లార్చలేరా? ఆ నీలవర్ణుడికి నా బాధ తెలిపి నాకు అతన్ని తెచ్చి అప్పగించలేరా అని మొల్లతీగతో ఇలా పలికేది. గంభీర స్వభావురాలైన ఓ కుందలత, నా ప్రియుని మందహాసాన్ని తలపించే నీ పుష్ప విలాసాన్ని నాకు చూపి బాధించకు అని మొల్లతీగను తలుచుకున్నప్పుడు పోతన భాగవత పద్యం మదిలో మెదలక మానదు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెన్. ఓ మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఆకాశంలో ఎగిరే పక్షిని చూస్తూ ఆండాళ్ళ తల్లి ఇలా అనుకునేది. కృష్ణ, ఆ పక్షిలాగా ఎగిరొచ్చి నీ ఒళ్ళో వాలాలని తహతహలాడుతున్నాను.
అయ్యో, ఆశకు తగినట్టు మనసుకు రెక్కలున్నాయి కానీ శరీరానికి లేకపోయాయి కదా, ఇక నిన్ను చేరుకునే మార్గం ఏదయ్యా మాధవ అంటూ ఆ దివ్యనామ సంకీర్తనలో కాలం గడిపేది ఆండాళ్ తల్లి. హరి సంయోగానికై తన బిడ్డ పడే పాట్లు విరాగి అయిన తండ్రి పెరియాళ్వారు హృదయాన్ని కూడా కదిలించాయి. అమ్మా, పూర్వం గోపికలు ఆ శ్రీకృష్ణుని చేరడానికి ధనుర్మాసంలో గౌరీదేవిని గురించి నెల దినాల పాటు కాత్యాయని వ్రతం ఆచరించి వారి మనోరథాన్ని ఈడేర్చుకున్నారు. నీవు కూడా ఆ వ్రతం ఆచరిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు. తండ్రి ఉపదేశము ఆ బిడ్డకు నచ్చి వెంటనే ఆచరించింది. నీళ్లు గడ్డ కట్టుకొని పోతున్న చలికాలంలో వేకువజామునే లేచి కావేరీ నదిలో స్నానం ఆచరించేది. భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని ఒంటిపూట ఆహారంగా తీసుకొని కటిక నేలపై శయనించేది. దినానికి ఒక పాట చొప్పున 30 దినాలు తన ప్రియునిపై కవితలల్లి పాడసాగింది. ఆ దివ్య ప్రబంధమే 30 పాసురాలు గల తిరుప్పావై. తిరుప్పావై అనగా సంపత్కరమైన ఛందస్సు, సంపత్కరమైన నోము అని అర్థం. పెరియాళ్వారికి ఆ భగవంతుడిపై ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ మానవ ప్రయత్నంగా తన పుత్రికకు తగిన వరుని కోసం వెతకసాగాడు. ఆ విషయాన్ని గమనించిన ఆండాళ్ తల్లి, నాన్న, నా వివాహం గురించి మీరు చింతించవద్దు. నేను గోపాలకృష్ణుని పతిగా వరించినానన్న సంగతి మీకు తెలుసు కదా, కాబట్టి నేను ఆయనను తప్ప మరొక మానవుని చేపట్టడం కలలో మాట. మీరు నిశ్చింతగా ఉండండి, నా కాతడే భర్త కాగలడని తెలిపింది ఆండాళ్ తల్లి. ఆ మాటకు తండ్రి కొంత సంతృప్తిపడి, అమ్మా, ఈ భూమండలంలో 108 వైష్ణవ దివ్యదేశాలున్నాయి. ఆయా విష్ణుదేవుల అవతార వైభవాన్ని వర్ణించి వారి చిత్రపటాలు నీకు చూపిస్తాను. నీ మనసు అపహరించిన అవతారమూర్తిని పతిగా వరించమన్నాడు తండ్రి. ఉత్తర మధురాధిపతి శ్రీకృష్ణుని చరిత్ర వినగానే ఆమె మనసు పులకించింది. పద్మావతీ రమణుడైన శ్రీనివాసుని మహిమ వినగానే ఆమె ఒళ్ళు అశోక పుష్పంలా ఎర్రబారింది. కానీ శ్రీరంగనాథుని సౌందర్యాన్ని, సౌశీల్యాన్ని వినగానే ఆమె ముఖం పున్నమి నాటి చంద్రబింబమే అయ్యింది. ఆమెను ఆ రంగరాజే అమితంగా ఆకర్షించాడు. తల్లి, శ్రీరంగనాథుడు సృష్టికి పూర్వమే స్వయం వ్యక్తమైన దేవాది దేవుడు. బ్రహ్మదేవుడిచే పూజలు అందుకున్నవాడు. రఘువంశ మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజుకు కులదైవమైన వాడు. ఆనాటి నుండి శ్రీరామచంద్రుడి వరకు గల మహాచక్రవర్తులందరూ ఈ దేవుని పూజించి తరించిన వారే. శ్రీ వైకుంఠంలో విరాజమానుడైన అపర వాసుదేవుడే సుమా ఈ శ్రీరంగనాథుడు. పాంచరాత్రాగమానికి ప్రవక్త ఈ మహామహుడే. అర్ధాంగి శ్రీరంగనాయకితో కలిసి ఉభయ కావేరి మధ్యంలో శ్రీరంగ దివ్యక్షేత్రంలో విలాసంగా యోగనిద్రా ముద్రితుడై పరుండియున్నది ఈయనయే. ఈయనను భర్తగా వరించిన నీవు ధన్యురాలవు, నీకు తండ్రి కాగలిగిన నేను ధన్యుణ్ణి. ఇంతలో మళ్ళీ ధనుర్మాసం వచ్చింది. ఆండాళ్ తల్లి తాను రచించిన తిరుప్పావైలోని పాసురాలు రోజుకొకటి చొప్పున విన్నవిస్తూ స్వామి కైంకర్యంలో 30 రోజులు గడిపింది. చివరికి శ్రీరంగనాథుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, నీ తపస్సుకు, హృదయ పరిపక్వతకు మెచ్చాను, నిన్ను తప్పక పెళ్ళాడుతాను, కనుక నీ తపో నియమాలు వీడి నేడు సర్వభోగాలు అనుభవించు అని ఆనతిచ్చాడు. అలా ఆమె సర్వభోగాలు అనుభవించిన రోజే భోగి. శ్రీరంగనాథుని ఆనతి చొప్పున శ్రీరంగం ఆలయాధికారులు మంగళ వాయిద్యాలతో శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి విష్ణుచిత్తునికి నమస్కరించి, రంగనాథుడు మీ పట్టిని శ్రీరంగములో వివాహం ఆడదనని మిమ్మందరినీ తీసుకురమ్మని మమ్ము పంపాడని మనవి చేశారు. స్వామివారి బంగారు పల్లకిలో వధువును కూర్చుండబెట్టారు. మంగళవాద్యాలతో పెళ్లివారు తరలి వెళ్ళారు. చోళ, చేర, పాండ్యదేశ ప్రజలందరూ ఆ పెళ్లిని దర్శించడానికి శ్రీరంగం చేరుకున్నారు. శుభలగ్నంలో వధువుకు మంగళ స్నానం చేయించారు. అనంతరం ఆమె మేనానెక్కి స్వామివారి సన్నిధి చేరింది.
శ్రీరంగనాథుడు కూడా మంగళ స్నానం చేసి సర్వాలంకార భూషణుడై సుముహూర్తంలో గోదాదేవిని పాణిగ్రహణం చేశాడు. ఆ వధూవరుల కళ్యాణం కమనీయం, బహురమణీయం. తన భక్తితో శ్రీరంగేశుని వశం చేసుకొని ఆ దేవాదిదేవుని అర్ధాంగి అయినది ఆండాల్దేవి. ఆ తర్వాత శేషతల్పాన శయనించి ఉన్న మూల విరాట్టు యొక్క అద్వితీయ సౌందర్య లావణ్యాలు మనసారా అనుభవించిన ఆ సాధ్వి ఆండాల్ తల్లి ఆ శ్రీరంగనాథునిలో లీనమయ్యింది. శ్రీరంగడు ఆమెకు తన సన్నిధిలో ప్రత్యేకంగా ఆలయం నిర్మించి నిత్యోత్సవాలతో అర్చనకు ఏర్పాటు చేశాడు. ఆనాటి నుండి ప్రతి విష్ణువాలయంలో గోదాదేవిని కూడా అర్చించటం ఆచారమైంది. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. మిత్రులారా, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ సంతోషంగా సకల శుభాలు పొందాలని ఆ ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.